తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డు గ్రహీత లక్ష్మీప్రియ పెండాల గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అండి. సో అసలు ఏంటి ఈ అవార్డు గురించి ఒక్కసారి ఫస్ట్ వ్యూవర్స్కి ఒకసారి చెప్తాను. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఇయర్ 18 ఇయర్స్ చిన్న పిల్లల వారికి లైక్ వాళ్ళ టాలెంట్ని రికగ్నైజ్ చేసి వెదర్ స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్, బ్రేవరీ కానీ ఇన్నోవేటివ్ కానీ ఈ కేటగిరీస్లో వాళ్ళు స్పెండ్ చేసి వాళ్ళు డెడికేట్ చేసి ఏం చేశారో రికగ్నైజ్ చేసి మన రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి పిఎం నరేంద్ర మోడీజీ గారు ఈ అవార్డు ఇవ్వడానికి అంటే ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఇయర్ ఇలా కండక్ట్ చేస్తున్నారు. సో ఈ అవార్డ్ అనేది లైక్ గ్రేటెస్ట్ అవార్డ్. 18 ఇయర్స్ చిన్న పిల్లలకి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. ఇంకా దీనికి మించిన పెద్ద అవార్డ్ మన ఇండియాలో లేదు. లైక్ ఇట్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ అవార్డు తీసుకున్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నేను డాన్స్ను ఒక ప్యాషనేట్గా, నాకు కల్చర్ మీద, ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్. సో నేను అలా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కానీ బట్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఈ డ్యాన్స్ తోటి లైక్ ఈ టాలెంట్ తోటి మన పిఎం దగ్గరికి వెళ్ళి లైక్ హీ రికగ్నైజ్డ్ మీ. నేను పిఎం గారికి తెలుసు, లైక్ ఐ నో, అట్లా నెవర్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టు. సో ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఐ లిటరల్లీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్. అండ్ నేనే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. ఈవెన్ మై గురు శ్రీ బి సుధీర్ రావు గారు అని నాకు కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు గత 8 సంవత్సరాలుగా. లైక్ సార్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మీరు తీసుకున్నారు కదా. 22 జనవరి రోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతి మీదుగా తీసుకున్నాను అవార్డు. 23rd రోజు పిఎం గారి ఇంటికి పార్టీకి వెళ్ళాను అన్నట్టు. లైక్ 19 మెంబర్స్ సార్ తోటి 50 minutes ఇంటరాక్షన్ జరిగింది. ఎవ్రీవన్ సార్ని అందరిని గుర్తుపెట్టుకొని ఈ ఆస్క్ క్వశ్చన్స్ అన్నట్టు. అయితే మాకు డౌట్ వచ్చి అడిగాం, సార్ అసలు మీకు అందరినీ ఎలా గుర్తుపెట్టుకున్నారు, మీకు ఎలా తెలుసు అని అడిగితే 2 screenings నేను చేశాను. ఇది నరేంద్ర మోడీ గారు స్క్రీనింగ్ చేశారు. ఏమనుకుంటున్నావు, అందరి గురించి తెలుసు, నువ్వేం చేసావు, నీ టాలెంట్ ఏంటి, ఎవ్రీథింగ్. సార్ స్క్రీనింగ్స్ చేశారంట 2. సో మేము అప్పుడు షాక్. సార్ చేశారు మాకు స్క్రీనింగ్స్, మనం ఎవ్రీవన్ మన అందరి గురించి సార్కి తెలుసు అని అనే పిల్లలతోటి ఎంత లైక్ అటాచ్డ్ అయ్యి ఎంత ఫ్రీగా మాట్లాడారు. ఎవ్రీథింగ్ మొత్తం 50 minutes అంటే పిఎం ఎంత బిజీ ఉంటారు సార్, అయినా 50 minutes స్పెండ్ చేసి ఎవ్రీవన్ తోటి, ఒకరిని అని కాకుండా ఎవ్రీవన్ హీ హ్యాడ్ వెరీ అటాచ్మెంట్. చెప్పలేను అది అసలు అక్కడ మూమెంట్. అసలు నేను నిజంగా నేనేనా అనుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఆ మూమెంట్. సాధారణంగా అంటే ప్రధాని గారిని కలవాలంటేనే చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా ఇది ఉంటుంది కదా. మీరు అంటే 18 మంది కలిసినట్టున్నారు కదా ఆ రోజు. ఒక 50 నిమిషాలు ఒక దేశ ప్రధాని తోటి కూర్చొని మాట్లాడి చాలా ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది నీకు? ఎక్కడో హన్మకొండలో స్కూల్ చదువుకుంటూ డాన్స్ వేస్తున్న నువ్వు 2024లో ఈ అవార్డు తీసుకొని ప్రధానమంత్రి గారి ఇంట్లో మీరు అందరు కూర్చొని ఆయనతో మాట్లాడడం ఎలా అనిపించింది నీకు? అసలు లైక్ చెప్పలేను, మాటలు రావట్లేదు. ఆ మూమెంట్ని డిస్క్రైబ్ చేయాలన్నా అదొక ఎన్నో జన్మల అదృష్టం. టు బీ ఫ్రాంక్, ఆ సార్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం, అయోధ్య కట్టినాక ఈజ్ ఎ గాడ్ చెప్పాలంటే. సో ఆయనతోటి మాట్లాడడం, స్పెండ్ చేయడం టైం కెనాట్ డిస్క్రైబ్ దట్ మూమెంట్ ఇన్ వర్డ్స్ యాక్చువల్లీ. అసలు ఎలా స్టార్ట్ అయింది నీకు? అంటే ఎప్పుడు గుర్తించారు? ఇంట్లో వాళ్ళు గుర్తించారా లేక నీకే చిన్నప్పటి నుంచి? ఫస్ట్లీ నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అమ్మకి కూడా, నాన్నమ్మకి కూడా బాగా ఇంట్రెస్ట్ ఈ డాన్స్. సో మా వరంగల్ తెలంగాణలో చాలా పేరు ఉన్న గురుగారు అనే వారికి బొంపెల్లి సుధీర్ రావు గారు అనే ఉంటుంది. సో సార్ దగ్గరికి నేను 4th క్లాస్లో జాయిన్ అయ్యాను. డాన్స్ క్లాస్లో చాలా నేర్చుకున్నాను. అంటే డాన్స్ మీద ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేశాను చిన్న ఏజ్లో. అప్పుడు నా లక్ ఏంటంటే కరోనా టైం వచ్చింది వెన్ ఐ మీన్ 7th or 8th క్లాస్ అలా. సో అప్పుడు వాట్ ఎవర్ అందరికీ కరోనా డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, బట్ లైక్ నాకైతే అది చాలా అదృష్టం. ఎందుకంటే డాన్స్ క్లాస్కి ఎవరు రాకపోతుండే. సో సార్ వాళ్ళ ఇల్లు మాది కొంచెం దగ్గరకి అయ్యేవరకు ఐ యూస్ టు గో ఎవ్రీడే. సో సార్ అప్పుడు ఓకే నా దానిలో టాలెంట్ ఉందని, ఐ మీన్ ఓకే చేస్తుంది కదా, షీ హ్యావ్ అ ఇంట్రెస్ట్ అని రికగ్నైజ్ చేసి హ్యాడ్ స్పెండ్ సో మచ్ టైం. 2 to 3 hours డైలీ సార్ స్పెండ్ చేసేది.
సార్ డాన్స్ చెప్తూ లైక్ డాన్స్ మీదనే కాకుండా యూస్ టు టెల్ ఎవ్రీథింగ్. డాన్స్ నేర్చుకుంటూ నువ్వు ఏమేమి నేర్చుకోవాలి అని. ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడం అంటే ఓన్లీ డాన్స్ మీద మనకు ఐడియా ఉండడం కాదు. వీ నీడ్ టు నో మ్యూజిక్, టెక్స్ట్ బట్టి మనం చేయాలి కదా. ఇప్పుడు టెక్స్ట్ మీదనే మన డాన్స్ అనేది వర్క్ అవుతుంది. ఆ టెక్స్ట్ చెప్తారు సార్, ఇతిహాసాస్ చెప్తారు, స్టోరీస్, మన పురాణ ఇతిహాసాస్, ఎవ్రీథింగ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. నాకు డాన్స్ మీద ఇంత ఎసెన్స్ ఉందని ఇంకా బాగా ఇంట్రెస్ట్ పెరిగి ఐ యూస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ హిమ్ అట్లా. అలా స్పెండింగ్ అయ్యి అప్పుడు ఆన్లైన్ కాంపిటీషన్స్ జరిగాయి. సో ఎవ్రీ కాంపిటీషన్లో ఐ యూస్ టు పర్ఫామ్ ఆన్లైన్లో. అలా ప్రతి కాంపిటీషన్లో ఫస్ట్ రావడం వల్ల ఇంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు, డాడీ కానీ ఓకే టాలెంట్ ఉంది కదా ఎంకరేజ్ చేయాలి అన్నట్టు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ కాంపిటీషన్ మాలిక్యూల్ ఫెస్ట్, అది నాకు ఇంకా ఇప్పటికీ గుర్తు. స్కూల్ కాంపిటీషన్, అది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. మాది మాన్ఫర్డ్ స్కూల్, క్యాథలిక్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. సో మాకు ప్రతి ఇయర్ అన్ని ఓవరాల్ ఇండియాలో వాట్ ఎవర్ ద క్యాథలిక్ మైనారిటీ స్కూల్స్ అన్ని ఒక ప్లేస్కి వచ్చేసి వీ డూ కాంపిటీషన్, కల్చరల్స్, డాన్స్ అనే కాదు అన్నీ ఉంటాయి. సో అందులో స్కూల్లో నేనే క్లాసికల్ డాన్సర్ ఉండే. ఓకే లెట్స్ ట్రై అని, అది నా ఫస్ట్ కాంపిటీషన్. హోప్స్ కూడా లేకుండే, బట్ ఓకే ట్రై చేద్దామని వి హ్యాడ్ ఛాన్స్ అన్నట్టు. సో ట్రై చేశాను. అన్ఎక్స్పెక్టెడ్లీ అసలు నా మీద నాకు కూడా నమ్మకం లేదు. ఐ గాట్ ఏ ఫస్ట్ ప్రైజ్. అప్పుడు ఓకే డాడీకి నా మీద ఓకే టాలెంట్ ఉంది కదా అని ఒక ఇంట్రెస్ట్, ఓకే లెట్ అస్ ఎంకరేజ్ అని. అప్పుడు డాడీకి బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అప్పటి నుంచి నాకున్న ఇంట్రెస్ట్ కంటే డాడీకి ఎక్కువ అయిపోయి డాన్స్ మీద. అప్పుడు ఇంకా సార్ కూడా ఓకే తిను చేస్తుంది కదా కాంపిటీషన్స్లలో, షీ హ్యాడ్ ప్రూవెన్ హర్ సెల్ఫ్ కదా, మనం కూడా కొంచెం మన టాలెంట్ని చెప్పి తనకి మోటివేట్ చేద్దామని. సార్ లిటరలీ ఎవ్రీథింగ్ చెప్తారు. సార్కి అరే ఇది చెప్తే అట్లా అని కాదు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈ నోస్, ఒక సొంత కూతురులాగానే చూసుకుంటారు సార్. అన్నీ చెప్తారు, లైక్ ఇలా చేయాలి అలా చేయాలని కేరింగ్ బాగుంటుంది సార్కి. అలా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు డాన్స్? నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు 8 years అవుతుంది చేయబట్టి. ఇట్లా జర్నీ స్టార్ట్ అయ్యింది. అంటే 8 years లో నీకన్నా ఎక్కువ మీ పేరెంట్స్ పడి ఉంటారు. అంటే కాంపిటీషన్స్ కి తీసుకెళ్లి, డాన్సెస్ కి తీసుకెళ్లి, మీ గురువు గారికి అండ్ మీ పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అందరూ 10/10 రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇలా చూసుకునే వాళ్ళలో ఆర్ట్ సైడ్ కానీ డాన్స్ సైడ్ కానీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసే పేరెంట్స్ చాలా తక్కువ ఉన్నారు. సో యు ఆర్ లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ లైక్. అంటే ఇప్పుడు ఈ అవార్డు తీసుకున్న తర్వాత కూడా రిపబ్లిక్ డే పరేడ్ లో కూడా మీరు వెహికల్స్ మీద వెళ్ళినట్టున్నారు. అవును కర్తవ్య పాత్. అది ఎలా అనిపించింది నీకు? అంటే ఇంతమంది ఉండగా ఆ పరేడ్ లో హోల్ ఇండియా మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కళ్ళు ఉన్నారు కదా, ఎలా అనిపించింది నీకు? తెలంగాణ నుంచి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మోడీ గారు వీళ్ళందరూ పరేడ్ లో పాల్గొంటారు, ఎలా అనిపించింది నీకు? అసలు మనకి 26 January ఫస్ట్ గుర్తు వస్తుంది, మనకి పరేడ్ గుర్తు వచ్చేస్తుంది. అది కూడా మనకి లైవ్స్లలో ఐ మీన్ యూట్యూబ్స్లలో చూస్తుంటేనే ఒక లైక్ ఎంత ప్రౌడ్ మూమెంట్. అలాంటిది లైవ్ గా చూడడం ఇంకా అసలు గూస్ బాంబ్స్. నేను కర్తవ్య పాత్ ఐ మన పార్ట్ ఆఫ్ దట్ రిపబ్లిక్ డే అనగానే అసలు నాకు నమ్మబుద్ధి అవ్వలేదు ఫస్ట్. ఐ రియలీ గోయింగ్ టు బి ఎ పార్ట్ అని ఒక నాకు డౌట్. బట్ ఆన్ ద డే అసలు అందరూ హోల్ ఇండియా అంటే మన అందరు చూస్తూ ఉంటే వీఆర్ ఆన్ దట్ కర్తవ్య పాత్. ఎవ్రీ చిన్న పిల్లలు కానీ ఆర్మీ పర్సన్స్ కానీ ఎవ్రీవన్ ఆర్ వేవింగ్, సెల్యూటింగ్ అస్ లైక్ వీఆర్ ఎ లీడర్స్. ఆర్మీ వాళ్ళు వెళ్తుంటే ఎలా సెల్యూట్ చేస్తున్నారో అందరు మమ్మల్ని కూడా ఒక ఇంపార్టెంట్గా చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడ మన ప్రెసిడెంట్ పిఎం గారు ఉండి మాకు వేవ్ చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది అసలు ఆ మూమెంట్. హ్యాపీ అసలు ఆ లైఫ్ లో అట్లాంటి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. కళ్ళలో ఉంది అసలు. నేను ఏడ్చేసాను కూడా, అంత బాగా ఎమోషనల్ అనిపించింది నాకైతే. ఈ అవార్డు తీసుకున్న తర్వాత నీకు మామూలుగా అంటే ఇప్పుడు వరకు నీకేంటంటే ఫ్రెండ్స్, స్కూల్ అందరూ ఉంటారు కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇలా అందరూ అవార్డు తీసుకున్న తర్వాత ఎలా ఉంది నీతో వాళ్ళ ఇంటరాక్షన్ కానీ నీతో మాట్లాడటం కానీ ఎలా అనిపించింది? అంటే ఒకటేసారి అవార్డు తీసుకున్న వరకు సెలబ్రిటీ లెక్క ట్రీట్ చేసేస్తున్నారు అందరూ. ఎక్కడికి వెళ్ళినా మోడీని కలిసింది అంటే ఢిల్లీ ట్రీట్ డిఫరెంట్, ఇంపార్టెన్స్ ప్రయారిటీ అనేది బాగా ఇస్తున్నారు. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా దే ట్రీట్ డిఫరెంట్, కొంచెం
స్పాట్ లైట్, ఒక respect, ఒక ఎక్కడికి వెళ్ళినా spotlight, ఒక ఆ. స్పాట్ లైట్ లో ట్రీట్ చేయడం. ఈవెన్ దో నేను లైక్ మోడీని కలవక ముందు కూడా ట్రీట్ వెరీ నైస్, బట్ కొంచెం అనే ఇంపార్టెన్స్ అనేది కొంచెం రికగ్నేషన్ ఎక్కువ రికగ్నైజేషన్ వచ్చింది. అండ్ స్టడీస్ ఏంటంటే డాన్స్ చేస్తున్నావు కొన్ని ఇయర్స్ నుంచి, అవును. స్టడీస్ ఏం డిస్టర్బెన్స్ అవ్వట్లేదా? అంటే లైక్ నాకు స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్. నేను డాన్స్ కి రాకముందు నాకు స్టడీస్ ఎప్పుడు ఫస్ట్ అట్లా ఉండేది. సో డాన్స్కి వచ్చాక అందరు అంటారు లైక్ పేరెంట్స్ కాదు, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, డాన్స్కి వెళ్తే స్టడీస్ ఎలా అని. బట్ అట్లా ఎందుకు, రెండు వి కాంట్ మేనేజ్ అనేసి డాడీ ఎప్పుడు నాకు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు నువ్వు కొంచెం ఈ జనరేషన్లో డిఫరెంట్గా ఉండొచ్చు కదా, ఒకటే దాని మీద బదులు యూ కెన్ బ్యాలెన్స్ బోత్, స్టడీ కానీ డాన్స్ కానీ. యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ డాన్స్, స్టడీ నీకు ఈ జనరేషన్లో బాగా ఇంపార్టెంట్. సో వై కాంట్ యూ బ్యాలెన్స్ బోత్ అని సార్ లైక్ డాడీ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇదే ఇప్పుడు ఫ్యామిలీ నుంచి మోటివేషన్ ఉంది, అటు మా గురుగారి దగ్గర నుంచి కూడా. ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్తే డాన్స్ చే అని ఎప్పుడు అలా ఫోర్స్ చేసేది కాదు. నీకు ఇంపార్టెన్స్గా స్టడీస్ కానీ ఎగ్జామ్స్ అని ఉంటే టైం ఇస్తుండే సార్. చదువుకో, ఈ జనరేషన్లో చదువు ఇంపార్టెంట్ అని సార్ కూడా అటు బాగా ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళు. అలా వాళ్ళు చూపించినప్పుడు మనం ఎందుకు ఎఫర్ట్స్ పెట్టద్దు అని ఐ యూస్ టు స్పెండ్. నాకు స్కూల్ టైంలో అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి వచ్చాక మినిమం 2-3 hours వెళ్ళేది డాన్స్ క్లాస్కి. వచ్చాక చదువుకునే లోపు 1-2 అయ్యేది, మళ్ళీ పడుకొని సేమ్ రొటీన్. ఇంకా నాకు వేరే దాని మీద టైం స్పెండ్ చేయడానికి కూడా డాన్స్ స్కూల్ అంతే అయిపోతుండే. ఏమన్నా స్పెండ్ చేద్దామన్న టైం లేకుండే. బట్ ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్ టైమ్స్లో కూడా నేను మ్యాథ్స్ ఎగ్జామ్ ముందే ప్రోగ్రామ్ చేసుండే. భయం ఉంటుండే కొంచెం, మ్యాథ్స్ కదా, ప్రాక్టీస్ టైం స్పెండ్ చేయాలి కదా అని ఉంటుండే. బట్ శివరాత్రికి పర్ఫామ్ చేశాను నేను. ఆ శివుడి దయనే కావచ్చు, ఐ రిటర్న్ వెరీ గుడ్, మంచిగా రాశాను. నేను కొన్ని పర్ఫార్మెన్సెస్ చూసాను, భామకలాపం కానీ, ప్రణవాలయ కానీ. నీకు బాగా అంటే రెగ్యులర్ గా నీకు ఇష్టమైనవి ఏమేమి పర్ఫార్మ్? నాకు భామకలాపం, అది ప్రవేశ దరువు భామ, సత్యభామ బాగా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను మీరు లైక్ ఆ క్యారెక్టర్ ని అంటే అదొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మనకి. కూచిపూడి అనగానే సత్యభామ అని చాలా మంది అంటారు. మనకి నార్త్ ఇండియాకి వెళ్ళినాక కూడా మీరు ఎప్పుడైనా కూచిపూడి అని అంటే సత్యభామ ఐటమ్, భామకలాపం కదా అమ్మ అని చాలా మంది రికగ్నైజేషన్ అట్లనే ఉంటుంది. సో నాకు అప్పటి నుంచి సత్యభామ క్యారెక్టర్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సార్ నేర్పించడం కూడా ఎలా నేర్పించారంటే, క్యారెక్టర్ని ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అబ్బా నేనే సత్యభామ అయితే ఎంత బాగుండేది అన్నట్టుగా ఫీల్ అవ్వడానికి అంత బాగా ఇంట్రెస్ట్ చూపించారు. సో అట్లా నేర్చుకున్నాను. ఇంకా దానిలో అసలు సత్యభామ మోరల్, అసలు ఈ ఐటమ్ మోరల్ తెలుసుకున్నాక నాకు వా ఎంత బాగుంటుందా అని అనుకున్నాను. అసలు ఆ మోరల్ ఏంటంటే, సత్యభామకి తన అందం అంటే గర్వం, సౌందర్య గర్విత అని అంటారు. ఆమెకి హస్బెండ్ మీద చాలా ప్రేమ, ఇంకా కొంచెం జెలస్, వేరే వాళ్ళతో ఉంటే షీ కాంట్ టాలరేట్. సో తనకు కొంచెం అలా కింగ్ సత్రజిత్ కూతురు అనే వారికి కొంచెం పొగరు అని కూడా అంటారు, ప్రౌడ్నెస్ అంటారు. సో అలా ఉండేవారికి తనకి కొంచెం తన మీద తనకి కొంచెం ఎక్కువ ఓవర్గా కాన్ఫిడెన్స్ కానీ అహంకారం కానీ అలా అంటారు. సో అట్లా మనకి ఇది మనం కంపేర్ ఎట్లా చేసుకోవాలంటే, మన లైఫ్లో మనం అహంకారం కానీ మనకు ప్రౌడ్నెస్ కానీ ఉంటే అప్పుడు ఉన్నప్పుడు కృష్ణుడు తనతోటి ఉండడు, వదిలేసి వెళ్ళిపోతాడు. అదే తన తప్పుని తెలుసుకొని తన అహంకారంని పోగొట్టుకొని ఓకే మనం చేసే తప్పు అని తెలుసుకున్నప్పుడు కృష్ణుడు వస్తాడు. అగైన్ వాళ్ళు రీయునైటెడ్ అవుతారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్లో అహంకారం, ప్రౌడ్నెస్, వేరే వాళ్ళ మీద జెలస్ అలాంటిది ఉన్నప్పుడు మనం ఎప్పుడు గాడ్ని రీచ్ అవ్వలేము అన్నట్టు. ఇక్కడ ఏంటి, సత్యభామ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. మనం జీవాత్మ కాస్త మనం మోక్షం పొంది పరమాత్మలో కలవాలంటే వి నీడ్ టు ఎంత పీస్గా ఉండాలి, ఎవరి మీద జెలస్ ఉండకూడదు, అహంకారం, ప్రౌడ్నెస్, ఏం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వి నీడ్ టు లివ్ ఎ పీస్ లైఫ్. ఎవరి మీద ఎవరం చాడీలు అట్లా ఏం చెప్పకుండా నీట్గా ఉండాలి. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, నువ్వు కూచిపూడి డాన్స్ చేస్తున్నావు, ఒక్కొక్క ఆర్ట్ ఫామ్ లో అంటే ఇప్పుడు నువ్వు ఈ కూచిపూడిలో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కదా, చిన్న కూడా చాలా మైన్యూట్ అబ్జర్వ్ చేస్తారు స్క్రీనింగ్ లో కానీ అలా. సో నీకు అంటే ఆ నాలెడ్జ్ నీకు చేస్తూనే కొద్ది ఎక్స్పీరియన్స్ పెరిగిపోతుంది. నువ్వు చెప్తుంటే అర్థం అవుతుంది అనమాట ఎంత ఎక్స్పీరియన్స్ నువ్వు గెయిన్ చేస్తున్నావు ఈచ్ పర్ఫార్మెన్స్ లో అనేది అర్థమైపోతుంది. అండ్ నీకంటే ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చుంటావు, అంటే నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు? చాలా ఇచ్చాను.
మేబీ 1000 అంటే కౌంట్ ఉండదు, మనం count చేయలేము చేసుకోవడానికి కూడా. time ఉండదు. బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాను భోపాల్కి, చెన్నైకి. ఆన్లైన్ టైం అయ్యే వరకు హావ్ డన్ ఆన్లైన్ కాంపిటీషన్స్ మలేషియాలో చాలా ఇచ్చాను. పర్ఫార్మెన్సెస్, ఫెస్ట్, కాంపిటీషన్స్ చాలా. అన్నిటికీ count నీకు చేయలేదు ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉన్నట్టు. చాలా ఫ్యామిలీ సపోర్ట్, డాడీ ముఖ్యంగా చాలా సపోర్ట్ చేస్తారు. హీ స్పెండ్స్ టైం మొత్తం వర్క్ మీద కాకుండా నా మీద బాగా టైం స్పెండ్ చేస్తారు. కొన్ని ముద్రలు ఒకసారి చూపిస్తావా ఏమన్నా, అంటే ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఏమన్నా? మనకి నవరసాస్ ఉంటాయి కదా, అవి 9 నవరసాస్ ఉంటాయి కదా, అట్లా ఏమన్నా. ఫస్ట్ శృంగారం అనగానే లైక్ సిగ్గుపడడం కానీ అట్లాంటి, హాస్యం అనగానే నవ్వడం, కరుణ అంటే ఒకరి మీద ఏమన్నా సింపతిగా అయ్యో అని, రౌద్రం కోపం, వీరం నేను ఏదైనా చేయగలుగుతానని, అద్భుతం ఒకటేమైనా చూడడం, బీభత్సం చూసి తట్టుకోలేకపోవడం, శాంతం, కామ్నెస్, అట్లా మనకి నవరసాస్ ఉంటాయి. సాంగ్ పెడితే ఇంకా బాగా ఇంకా ఎక్కువ చూపిస్తావు. అండ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటాం కాబట్టి చాలా నీకు అంటే మామూలుగా డాన్స్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు ఎవరైనా? మనకి నాకు సత్యభామ క్యారెక్టర్ బాగా ఇష్టం కదా, మనకి ఇక్కడ తెలంగాణలో ఐ మీన్ వాట్ ఎవర్ సత్యభామ అనగానే మనకు గుర్తొచ్చేది పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారు. అసలు మేడం మీద నాకు లైక్ చిన్నప్పటి నుంచి సార్ కానీ ఏదైనా సార్ మేడం గురించి చెప్పడం నాకు వావ్ మేడం ఇంత బాగా చేస్తుంది, అలా ఒక ఇన్స్పిరేషన్, ఐడల్ గా అయిపోయింది మేడం. ఈవెన్ నేను ఎప్పటి వల్లే కాదురా అని ద ఓన్లీ ఫిలిం సాంగ్ మేడం చేశారు. అది అభిమానవంతులు సినిమా నుంచి ఒక్కటే సాంగ్ చేసింది సినిమాలో, అండ్ దట్ ఈస్ ఎప్పటి వల్లే కాదురా అని ఒక జావలి. సో అది చూసి నేర్చుకొని నేను మేడంకి ట్రిబ్యూట్ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న ఈవెన్ మేడం యానివర్సరీలో నేను శిల్పారామంలో పర్ఫార్మెన్స్ చేశాను. చాలా మేడం అంటే నాకు బాగా ఇన్స్పిరేషన్ అన్నట్టు. అండ్ క్లాసికల్ లో నీకు మేడం అంటే ఇన్స్పిరేషన్. నార్మల్ ఇంకేదైనా అదర్ డాన్స్ ఫార్మ్స్ నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు? యాక్టర్స్ గాని అంటే అందరినీ చూస్తూ ఉంటాను, అంటే సడన్ గా అంటే గుర్తురారు, బట్ శోభా నాయుడు గారు మేడం అంటే చాలా. నెక్స్ట్ మనకి ఇక్కడ పార్శ్వనాథ్ ఉపాధ్యాయ గారు అని భరతనాట్యంలో ఉంటారు, ఇంకా శీలావణి కృష్ణన్ మేడం అని కూడా భరతనాట్యంలో. చాలా మంది చెప్పలేం, సుజాత మహాపాత్ర అని కథక్ డాన్సర్, చాలా మంది. అండ్ సినిమా డాన్సెస్ చూస్తుంటావు అంటే హీరోస్ చేసేవి, నీకు అంటే వాళ్ళలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు? అంటే సినిమా డాన్సెస్లలో క్లాసికల్ గా కాదు కానీ నాకు సినిమా అంటే చూస్తాను. నాకు మెగా ఫ్యామిలీ అంటే బాగా అంటే ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. నేనే కాదు మా డాడీ అట్లా ఎవ్రీవన్ ఇన్ అవర్ ఫ్యామిలీ వర్ చాలా పెద్ద ఫ్యాన్స్. అంటే నీకు ఎవరు డాన్స్ ఇష్టం బాగా? ఆఫ్ కోర్స్ చిరంజీవి గారి డాన్స్, ఆయన గ్రేస్ ఎవరు బీట్ చేయలేరు కదా. ఆ చిరంజీవి సార్ది హరుడు శశిధరుడు అని చేసారు కదా, మీనాక్షి శేషాద్రి, ఆ పాట నాకు చాలా ఇష్టం. అసలు సార్ ఎంత బాగా చేశారు, క్లాసికల్ వర్షన్ లో కూడా ఇరుగా తీసారు. అంటే పర్ఫామ్ చేసే ఆ సాంగ్ ఎప్పుడైనా అంటే ఇంకా పర్ఫామ్ చేసే అంత లైక్ సిచ్యువేషన్ ఒకేషన్ డిపెండ్ అంటే రాలేదు, బట్ ఐఎమ్ వెయిటింగ్ అది పర్ఫామ్ చేయాలని. ఒకవేళ చిరంజీవి గారు ముందు నువ్వు చేస్తావేమో చెప్పలేము, మూమెంట్ కోసం వెయిటింగ్. అసలు అంటే నీకు అంటే ఒక స్టడీస్ చదువుకుంటున్నావు అండ్ ఇప్పుడు నీకు ఒక అవార్డు కూడా వచ్చింది, అంటే ఇంకా ఆల్మోస్ట్ నీకు నరేంద్ర మోడీ గారు, ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి అవార్డు వచ్చిందంటే నీకు ఇంకా ఆల్మోస్ట్ నువ్వు అచీవ్ చేసినట్టే. లైక్ ఇంకా నువ్వు గ్రోత్ అవుతూ ఉంటావు, చేస్తూ ఉంటావు. నీకే అంటే ఏం చేయాలని, అంటే ఒక ఆర్ట్స్ ఫార్మ్ గా కానీ డాన్స్ పరంగా కానీ నీకు అంటే ఏం చేయాలని అనిపిస్తుంటది ఫ్యూచర్? నాకు డాన్స్ మీద ఎక్స్ప్లోర్ అంటే లైక్ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఇప్పుడు ఈ జనరేషన్ లో బాగా మంది వెస్ట్రన్ కల్చర్ కి అడిక్ట్ అవుతున్నారు, మన సనాతన ధర్మాన్ని మర్చిపోతున్నారు. సో లైక్ ఈ డాన్స్ తోటి మనం లేటెస్ట్ అంటే వాళ్ళకి ఓన్లీ మనం డాన్స్ నేర్పివ్వలేం, లైక్ వి విల్ నో లెట్ దెమ్ నో ఇతిహాసాస్, శాస్త్రాస్. చెప్పాలంటే డాన్స్ తోటి మనం ఎలా లివ్ చేయాలో కూడా నేర్చుకుంటాం, ద ప్రాపర్ వే. అసలు ఇది అసలు డాన్స్ ఇట్ సెల్ఫ్ 5th వేద, నాట్య వేద.
బ్రహ్మదేవుడు అవును. అన్ని సామవేద, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేదాల నుంచి అన్ని ఆస్పెక్ట్స్, మ్యూజిక్స్, ఎమోషనల్ హింట్స్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ అలాంటి అన్ని తీసుకొని ఈ 5th వేదాన్ని క్రియేట్ చేశారు కదా. సో అట్లాంటప్పుడు మనం ఈ వేదం చదువుకోవడం అంటే వీ నీడ్ టు బి బ్లెస్డ్, టు బీ ఫ్రాంక్, టు బి అ డాన్సర్ వీ నీడ్ టు బి బ్లెస్డ్. అట్లాంటిది ఇప్పుడు ఈ జనరేషన్లో డాన్స్ అనే కాదు, వాట్ ఎవర్ యు లెర్న్ నేర్చుకుంటే వి విల్ మన ఓల్డ్ కల్చర్ ట్రెడిషన్ కి కూడా మనం దూరం అయిపోలేం. విల్ బి కనెక్టెడ్ విత్ దట్, ఎవ్రీథింగ్ ఈజ్ మన ట్రెడిషన్ కదా. సో అందరి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, సో ఐ వాంట్ టు డూ ఇట్. అండ్ ఇప్పటి వరకు అంటే నువ్వు చేసిన పర్ఫార్మెన్సెస్కి వీటికి కానీ జనరల్ సమ్ రివార్డ్స్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా, నీకు వచ్చిన బిరుదులు అలా ఏమైనా ఉన్నాయా? నృత్య పికాక్ అని ఒడిస్సా నుంచి ఒడిశా వచ్చింది, నుంచి నృత్య పికాక్. నాట్య కళానిధి, నాట్య కళా జ్యోతి, రాబా మీడియా నుంచి, నెక్స్ట్ నృత్య ఇందీవర, చాలా నాట్య మయూరి వచ్చినాయి, గుర్తు పెట్టుకోలేదు ఇంకా అసలు. యా, అంటే ఇంకా నీకు బాగా ఫేవరెట్ అనిపించేది భామకలపం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అంటే భామకలపం కాకుండా ఇది చెప్పాను కదా, ఎప్పటి వలె కాదురా అనేది ఒక జావలి, అది కూడా బాగా ఇష్టం. ఇంకా తులువ రాజేంద్ర శబ్దం అని జనుత శబ్దం ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఐటమ్ అది. అండ్ నరేంద్ర మోడీ గారిని మొన్న కాకుండా ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసినట్టున్నావు కదా, అది దేనికి? అది యాక్చువల్లీ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఇయర్ దే విల్ కండక్ట్. సో సమ్వాట్ చెప్పాలంటే కొంచెం డిఫరెంట్ కాంపిటీషన్, అన్ని కాంపిటీషన్స్ కంటే సమ్వాట్ ఇది లైక్ డిఫరెంట్ టోటలీ. ఎందుకంటే ఇది కాంపిటీషన్ మనకు ఒక కేటగిరీలో మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ చాలా ఉన్నాయి, 9 అలా ఉన్నాయి. కూచిపూడి, భరతనాట్యం, మోహినియట్టం, కథక్ చెప్తూ ఉంటాయి. సో ఈ అన్నిట్లోకి వెళ్ళి ఒకటే ప్రైజ్ ఇస్తారు అన్నట్టు. అంటే మనకి కూచిపూడిలోకి వెళ్ళి 1, 1st, 2nd, 3rd, భరతనాట్యం అలా కాకుండా అన్ని ఆర్ట్ ఫామ్స్ లోకి వెళ్ళి ఒకటే ప్రైజ్ ఇస్తారు. అలాగే స్టేట్ నుంచి ఒకరే రిప్రజెంట్ చేస్తారు ఈ మన కాంపిటీషన్ లో. సో అది నేను 2021 to 22కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే మళ్ళీ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఈవెన్ గురూస్ ఎవ్రీవన్ ఆర్ నాట్ అలౌడ్. చిల్డ్రన్ వెళ్ళాలి, చిల్డ్రనే వచ్చేయాలి. సడన్ గా నేను షాక్ అయింది ఏంటంటే నేను ఎలా రెడీ అవుతాను. ఇప్పుడు మనకి డాన్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సింగింగ్ అనుకుందాం, పాడితే అయిపోతుంది, కానీ డాన్సర్ కి అలా కాదు. మనకి మేకప్ మీద ఫోకస్ చేయాలి, డ్రెస్సింగ్ మీద ఫోకస్ చేయాలి, ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ మన అపీరియన్స్ గురించి, అటైర్ గురించి మనం వర్క్ స్పెండ్ చేయాలి కదా. నేను ప్రతిసారి మమ్మీ మీద, సార్ మీద డిపెండ్ అయిపోయేదాన్ని. సడన్గా లైక్ ఎవ్రీవన్ ఆర్ నాట్ అలౌడ్ అనగానే కొంచెం మైండ్ అనేది బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అని అనేవరికి అప్పుడప్పుడు మళ్ళీ సార్ మేకప్ వేయడం ఇలా వేయాలని నేర్పించారు సార్. మమ్మీ డ్రెస్, ఇవి బన్స్ అవన్నీ ఎలా అలా ప్రాక్టీస్ చేశాక 10 days వెళ్ళాను, అక్కడ చేశాను, పర్ఫామ్ చేశాను. ఆన్ ది అనౌన్స్మెంట్ డే సడన్గా ఏం సర్ప్రైజ్ అంటే పిఎం సార్ సెల్ఫ్ అనౌన్స్ చేశారు, ఈ కళా ఉత్సవ్లో విన్ అయిన వాళ్ళు దే విల్ కమ్ అగైన్ టు ద ఢిల్లీ టు మీట్ మీ అట్ పరీక్ష పే చర్చ అని చెప్పారు. అక్కడ సడన్ గా షాక్. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అనౌన్స్ చేశారు. సో నాకు నేను మళ్ళీ వస్తాను ఢిల్లీకి, నేను సార్ని కలుస్తాను అని లైక్ ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మళ్ళీ ఢిల్లీకి వచ్చి పరీక్ష పే చర్చలో అదొక లైక్ మీట్, చిన్నపిల్లలతోటి సార్ అవర్స్ స్పెండ్ చేస్తారు, 3-4 hours స్పెండ్ చేస్తారు. ఎవ్రీవన్ డౌట్స్ అడుగుతుంటే స్టడీస్ మీద సార్ క్లారిఫికేషన్ ఇస్తారు. మోడీ గారు సెల్ఫ్ గా మనం లైవ్ గా డౌట్స్ అడుగుతుంటే సార్ చెప్తూ ఉంటారు. ఇది సారే స్టార్ట్ చేశారు, పరీక్ష చర్చ అని బుక్స్ కూడా రాశారు సార్. సో దాని మీద ఇది వర్కౌట్ అయ్యేటక్కడ అక్కడ మేము పర్ఫామ్ చేసేసాం. ఈ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ విన్నర్స్ అందరూ అక్కడ పర్ఫామ్ చేశారు. నా లక్ ఏంటంటే సార్ నాది 2 minutes పర్ఫార్మెన్స్ చూసి నేను ఫోటో దిగుదామని సార్ అని ఇలా పిలిచే వరకు బేటీ ఇద్దరు రావని సార్ రెస్పాన్స్ ఇవ్వడం, అక్కడ నేను షాక్ అయిపోయాను. ఇంకా ఫోటో దిగేటప్పుడు లైటింగ్ ఇక్కడ బాగాలేదు, ఇటు తిరిగి దిగుదామని ఈజ్ లైక్ ఎంత బాగా ఇంటరాక్ట్ అయ్యారు హిందీలో. నేను అక్కడ షాక్ అయ్యాను, అందరిలో సార్ నాతో మాట్లాడారని. అప్పుడు ఫస్ట్ ఫోటో దిగాను సార్ తోటి. ఆ ఫోటో నా అన్ఎక్స్పెక్టెడ్లీ పిఎం పేజ్లో ఉంది అన్నట్టు. అది చూసేవారికి వావ్ అని అనుకున్నా నేను. సో అట్లా నేను
సార్ని ఫస్ట్ టైం కలిశాను. నెక్స్ట్ ఇది బాల్ పురస్కార్ అవార్డు తోటి సార్ నన్ను గుర్తుపట్టారు, చైతన్య అని పిలిచారు. అంటే ఎంత చైతన్యవంతురాలివి నువ్వు అని చైతన్య అనగానే నాకు అసలు ఇంకేం అర్థం కాలే. అందరు ఉన్నారు, నన్ను సార్ చైతన్య అన్నారు. ఇంకేం మాట్లాడలేదు. చైతన్య. నేను ఇట్లనే స్టన్ అయిపోయి చూసాను. సార్ పిలవగానే సార్ థ్యాంక్ యూ సార్ అని. అలా సెకండ్ టైం కూడా సార్ని కలవడం, 2 times సార్ని కలిసాను అన్నట్టు. ఒకసారి నీకు వచ్చిన అది అవార్డు ఒకసారి చూపిస్తావా? ఇది మనకి సర్టిఫికెట్, బాల్ పురస్కార్ సర్టిఫికెట్. ద స్పెషల్ థింగ్ అబౌట్ దిస్, ఇది మనకి ఎప్పటికీ ఉండాలని 24 క్యారెట్ గోల్డ్ తోటి మన నేషనల్ ఎంబ్లమ్ చేయించారు అన్నట్టు. ఇది లైక్ లక్కీలీ ఏంటంటే ఈ ఇయర్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆ పైన సింబల్ గోల్డ్ తో చేశారు. ఇది సర్టిఫికెట్ బాల్ పురస్కార్ది. అండ్ ద మెడల్ సార్ ఇంకా ఇవే మాకు ఇవ్వకుండా మాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు 19 మెంబర్స్కి. మన కల్చరల్ మినిస్టర్ మాకు స్పెషల్లీ మేడ్ సూట్ ఫర్ ఎవ్రీ విన్నర్స్. ఈవెన్ మాకు ట్యాబ్ ఇచ్చారు, మాకు లైక్ యూజ్ అవుతుంది కదా. సో నేను ఆ ట్యాబ్ని కూడా నా డాన్స్కి యూజ్ చేసుకుంటున్నాను, ఈవెన్ స్టడీస్కి కూడా క్లాసెస్ వినడానికి యూజ్ చేసుకుంటున్నాను. అలాగే సార్ వాచ్ కూడా ఇచ్చారు మాకు, చూపిస్తాను. సో మోడీ గారే మీకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. సార్ పెన్ డ్రైవ్ ఇచ్చారు, సో యూస్డ్ వేటికైనా యూజ్ చేయొచ్చు అని. అండ్ ద మెయిన్ పార్ట్ ఏంటంటే మాకు పార్లమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 75 రూపీస్ కాయిన్ ఇచ్చారు. అది ఉంది, చూపిస్తాను. అది ఎవ్రీ అంటే లైక్ అందరికి ఇవ్వరు, పర్మిషన్స్ కూడా ఉండవు. సో 1 minute. 75 రూపీస్ కాయిన్, ఇది కూడా గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ద మేజర్ నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మాకు న్యూ పార్లమెంట్ హౌస్ కి కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. ఈవెన్ కొత్తది ఇంకా కానీ దానికి కూడా తీసుకెళ్లారు. ఓల్డ్ పార్లమెంట్ కి కూడా మమ్మల్ని లోక్సభ, రాజ్యసభ అన్ని తీసుకెళ్లి దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎంత స్పెషల్ అంటే అక్కడ ఉన్న ఒక పర్సన్ అసలు మీరు చాలా అదృష్టం చేసుకున్నారు. ఇప్పటికి నేను నా ఫ్యామిలీని కూడా అక్కడ తీసుకెళ్ళలేదు. యువర్ వెరీ గుడ్, అసలు లక్కీ. ఇంకా G20 బిల్డింగ్ కి కూడా వెళ్ళాం. అక్కడ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి కదా, 150 houses మనకి ప్రతి ఇయర్. ఈసారి మనదే కదా ఇండియాది, సో అది కూడా బిల్డింగ్ తీసుకెళ్లారు. ఎవ్రీథింగ్ దే హావ్ ట్రీటెడ్ వెరీ స్పెషల్. చాలా బాగా అనిపించింది అక్కడైతే. ఢిల్లీలో మొత్తం 10 days. అంటే నాకు తెలిసి ఇవన్నీ రావడానికి నీకు కారణం నీ డాన్స్ అండ్ నీ పర్ఫార్మెన్స్ అనే నేను అనుకోవచ్చు. సో అంటే ఇది కంటిన్యూ చేయి అండ్ ఇలానే మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంకా ఇంకా హై లెవెల్కి నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇవి సార్ స్వయంగా రాసిన పరీక్ష పే చర్చ బుక్స్. ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్, వీ హ్యావ్ 18 languages వర్షన్. అండ్ ద వాచ్, ద స్పెషల్ థింగ్ ఏంటంటే వాచ్ మీద సార్ సైన్ ఉంటుంది. శుభ్ ఆశీర్వాద్ నరేంద్ర మోడీ అని సైన్ కూడా చేసింది. అండ్ పెన్ డ్రైవ్. ఓకే, పెన్ డ్రైవ్, ట్యాబ్, వాచ్ అన్ని ఇచ్చినట్టు. అండ్ పెన్. ఇంకా నేను ఇవి యూజ్ కూడా చేయలేదు, చేయవేమో కూడా. మ్యూజియం లో దాచుకున్నట్టు అట్లా దాచేసుకున్నా. అండ్ ఇంకా ట్యాబ్ కూడా ఇచ్చారు. చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింటుంది కదా, మోడీ గారు స్వయంగా మీ అందరితో కూర్చొని మీతో డిస్కస్ చేసి మీకు ఏమైనా చెప్పేవారంటే ఎడ్యుకేషన్ గురించి కానీ ఫర్దర్ ఏమన్నా ఎలా ఉండాలి? మాట్లాడాను సార్, మీ కాబట్టి నాకు లైక్ ఇంత గుడ్ ఆపర్చునిటీ వచ్చింది నాకు నా టాలెంట్ ని షోకేస్ చేసుకోవడానికి. మీలాగానే నాకు కూడా ఇంట్రెస్ట్ సార్ సనాతన ధర్మ మీద. సార్ కి బాగా ఇంట్రెస్ట్ కదా సార్. అండ్ ఈవెన్ మీరు ఇట్లానే నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఒక మంచి లైక్ ప్లాట్ఫామ్స్, ఆపర్చునిటీస్ ఇస్తే ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అంటే సార్ ఓకే అమ్మా అని అన్నారు. లైక్ ఐ టాక్ విత్ హిమ్. వెరీ హ్యాపీ ఇవాళ నువ్వు ఈ స్టూడియోలో ఉండడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే చాలా మంచి మంచి అవార్డ్స్ ఇంకా నీ పర్ఫార్మెన్సెస్తో నువ్వు చాలా మంచి లైమ్ లైట్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.